అవటమే మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. ఏపీ సీఎం చంద్రబాబు 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, కుమారస్వామితో పాటు పలువురు నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు చేసిన కేటాయింపులకు సంబంధించిన నిధులను వేగంగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాలతోనూ చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్లి సుమారు గంట పాటు భేటీ అయ్యారు. అక్కడికే కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కూడా వచ్చి ఆ సమావేశంలో భాగస్వాములయ్యారు. ఇందులోనే విశాఖ ఉక్కు భవిష్యత్తుపై చర్చించారు. తర్వాత హోంమంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లి గంట పాటు సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి బడ్జెట్లో కేటాయించిన నిధుల సత్వర విడుదలే ప్రధాన ఎజెండాగా ప్రధానితో చర్చించారు. బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యమిస్తూ కేటాయింపులు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సహకారం అందించాలని ప్రధానిని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి విడుదల చేయాలని కోరారు. దీనివల్ల జాప్యం లేకుండా నిర్మాణ పనులు మొదలుపెట్టి అనుకున్న గడువులోపు ప్రాజెక్టు పూర్తి చేయడానికి వీలవుతుందని విజ్ఞప్తి చేశారు. అమరావతికి బడ్జెట్లో ప్రకటించిన ఆర్థిక సాయాన్ని సాధ్యమైనంత త్వరగా అందిస్తే రాజధాని నిర్మాణ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతుందని చెప్పారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు బడ్జెట్లో ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు వీలుగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేయాలని విన్నవించారు. అంతకుముందు జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్తో చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపైనే ప్రధానంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వ నిపుణులు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇకపై కేంద్ర జలశక్తి శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని డయాఫ్రమ్ వాల్ ను సాధ్యమైనంత త్వరగా భద్రంగా నిర్మించేలా దిశానిర్దేశం చేయాలని కోరారు. డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ అనుబంధ పనులకు అవసరమైన డిజైన్లకు సాధ్యమైనంత త్వరగా అనుమతులిచ్చి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్ర జలసంఘం అధికారులకు విజ్ఞప్తి చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.